హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఎగ్ తో మలై కర్రీ చేసుకుందాము. చికెన్ తోనే కదండి, ఎగ్ తో కూడా మలై కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 2 ఉల్లిపాయలని కట్ చేసుకుని తీసుకోండి. అలాగే 5 పచ్చిమిరపకాయలు తీసుకుని వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న స్మూత్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కావాల్సిన మసాలా పౌడర్లు అన్నింటినీ వేసుకో, పసుపుని, పెప్పర్ పౌడర్ ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ ని అన్నింటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు పాలను వేసుకోండి. పాలను వేసుకునే ముందు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని వేసుకోండి, లేదంటే విరిగిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత దీంట్లో ఉడికించుకున్న ఎగ్స్ ని హాఫ్ కట్ చేసుకుని వేసుకోండి. అంతేనండి. ఎవరిగా కొత్తిమీర చల్లుకొని తెచ్చుకుంటే ఎంతో టేస్ట్గా అంటే ఎగ్ మలై కర్రీ రెడీ అయిపోతుంది.